మనం ఏదైనా సాధించాలంటే దాని మీద ఎంత ఫోకస్ చేస్తాం? ఈ స్టోరీ మీరు ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది. ఒకసారి ద్రోణాచార్యుడు గురుకులంలో శిక్షణ ఇస్తున్నప్పుడు అర్జునుడి తపన మరియు పట్టుదలను చూసి ఆశ్చర్యపోయాడు మరియు తన పట్టుదలని పరీక్షించాలని అనుకున్నాడు. అర్జునుడికి ఎప్పుడు ఎవరు చీకట్లో భోజనం పెట్టవద్దని అంటాడు. అందరూ ఆందోళనగా చూస్తారు, ఏంటి గురువుగారు ఇలా చెప్పారు అని. ఒకరోజు రాత్రి అర్జునుడు భోజనం చేస్తున్నప్పుడు పెద్ద గాలి వర్షం వచ్చి దీపాలన్నీ ఆరిపోతాయి. అప్పుడు అర్జునుడు ఒక ముద్ద నోట్ల పెట్టగానే చీకట్లో కూడా నా చెయ్యి నా నోటి వరకు వస్తుంది, అలానే నా బాణం కూడా చీకట్లో లక్ష్యాన్ని చేరగలదు. అంతే, ఆ రోజు నుంచి అర్జునుడు రాత్రంతా సాధన చేస్తూనే ఉన్నాడు. ఇది గమనించిన ద్రోణాచార్యుడు అర్జునుడి పట్టుదల మరియు తపనను చూసి ఆశ్చర్యపోయాడు.